హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. హోప్ యు ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీని షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం. చాలా ఈజీగా క్విక్గా టేస్ట్గా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి ఇట్టే పెట్టేయచ్చండి ఈ కర్రీ అనేది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను చూపిస్తున్నట్టండి. 4 కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియా పొడి అండ్ గరం మసాలా కొంచెం. సో ఇవన్నీ ఈ మన రెసిపీకి కావాల్సిన పదార్థాలు అండి. సో దీనికోసం ఒక మిక్సర్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో దానికి మిక్సర్ జార్లో నేను కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. సో దానిలోకే ఈ వెల్లుల్లి రెబ్బలు అనేటివి వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మనం దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేయాలండి. సో లైట్గానే పసుపు యాడ్ చేయాలి. మనం మళ్ళీ కర్రీలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో లైట్గా ఇక్కడ పసుపు యాడ్ చేయాలి. సో దీనిలోకి కొంచెం ధనియా పొడి అండి. సో చాలా బాగుంటుంది అండి. ఒకవేళ ఎవరికైనా సర్ది కానీ చలువ పడని వాళ్ళకండి ఇది తింటే చాలా తొందరగా సర్ది అనేది తొందరగా నయం అవుతుందండి. సో మనం అలా పేస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్సింగ్ జార్లో పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి మనం సన్నగా తరిగిన ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అనేటివి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనం యాజ్ యూజువల్గా ఆనియన్స్ ఫ్రై చేయడానికి కొంచెం సాల్ట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో కొంచెం అవి సాఫ్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి చీలికలు వేసుకున్న తర్వాత ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. సో మనం ఇక్కడ వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత వెంటనే వన్ సైడ్ ఈ ఆనియన్స్ అనేటివి ఇక్కడ వన్ సైడ్ అనేసుకొని వన్ సైడ్ ఎగ్స్ వేసుకున్నానండి. ఎగ్స్ వేసుకొని వెంటనే కలపకుండా కొద్దిగా ఒక 2 to 3 మినిట్స్ ఉంచండి. ఉంచేసి కలపండి. అప్పుడు కనుక కొంచెం ఎగ్స్ అనేటివి మనకి పీసెస్గా ఉంటాయండి కర్రీలో, లేకపోతే మొత్తం చితికిపోతుంది. సో మనం ఇలా కొంచెం మెల్లమెల్లగా కలుపుకుంటూ చేసుకుంటే కర్రీలో మనకు ఆ ఎగ్స్ అనేటివి మధ్యలో తలుగుతూ బాగుంటుందండి టేస్ట్. సో నేను చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో. చాలా బాగుంటుంది, చాలా బాగా కుదిరింది కూడా. సో నేను దాని 2 to 3 మినిట్స్ వరకు ఇట్లా కలుపుతూ ఉన్నానండి. మెల్లిమెల్లిగా కలుపుతూ ఉంటే ఎగ్ అనేది విడిపోకుండా కలుపుకోండి. సో అందులోకి నేను ఎగ్కి సరిపడా మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసేసానండి. సో సాల్ట్ యాడ్ చేశాక నేను మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పుకుంటున్నాను. ఒకవేళ మార్నింగ్ పిల్లలకి ఎవరికైనా స్కూల్కి లంచ్ బాక్స్లోకి పెట్టాలి అంటే చాలా క్విక్గా అయిపోతుందండి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో ఇక్కడ నేను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ ఉంటుంది కదా, వెల్లుల్లి కారం అనేది. సో ఆ మిక్స్చర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ మిక్సర్ వేసుకొని కలుపుకున్న తర్వాత దానిలోకి గరం మసాలా, కొంచెం ధనియా పొడి వేసుకుంటానండి ఫైనల్గా. సో ఇంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ మిక్చర్ కనుక ఇందులో ఆ వెల్లుల్లి కారం అంతా కలిసి ఆ ఎగ్కి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా డిష్ అవుట్ చేయడానికి ఒక కరివేపాకు కొత్తిమీరతోటి నేను గార్నిష్ చేసుకుంటున్నాను ఇక్కడ. చాలా ఎమ్మీగా ఉందండి. చపాతీస్లోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా బాగానే ఉంటుందండి. సో ట్రై చేయండి, మస్ట్ ట్రై దిస్ వీడియో. సో ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.